మంచి పాయింట్ అన్నమాట. మనం కూడా అది చూసి తెలుసుకున్న విషయాలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్. మీడియాలో అయితే చాలా మంది మీడియా వాళ్ళకి లోకల్ గా ఉండే స్ట్రింగర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే కూడా వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా గట్టిగా ఉండేది. ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళం. అప్పుడు నడిచినటువంటి అలాంటి విధంగా పనిచేసిన కార్యకర్తలు తర్వాత ఈ నాయకులు ఏం చేశారు, అందరినీ పోషించలేమనేసి ఇప్పుడు ఒక 100-200 మంది ఉన్నారనుకోండి, ఒక 10 మందో 15 మందినో కన్సర్న్లో తీసుకుని అందులో ఒకళ్ళకి ఇన్ఛార్జ్ చెప్పి మిగతా వాళ్ళని వాళ్ళ కింద పనిచేయమంటే ఈ 10 మందికి గొడవ అయింది. మిగతా 190 మంది మమ్మల్ని పట్టించుకోలేదు కదా అని వదిలేయడం మిగిలింది. ఈ వదిలేసినటువంటి వాళ్ళని వాళ్ళ పదికి ఏదో వాళ్ళు బతకనిస్తే పోయి ఉండేది. వాళ్ళు ఏదో కామెంట్ చేస్తారు మమ్మల్ని పట్టించుకోలేదు అన్నది, వాళ్ళ మీద కేసులు పెట్టించడం మిగతా వాళ్ళు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం కార్యకర్తను ఎవరిని తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయించరు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయించారు. అనేక చోట్ల జరిగినాయి. దాంతో వాళ్ళు ఇక పార్టీ కంప్లీట్ గా డిటాచ్ అయిపోయారు, దూరం అయిపోయారు. అలా దానికి తోడు ఓ ఇసుక దగ్గర, మందు దగ్గర, ఒక స్థానిక పనుల్లో కాంట్రాక్టో ఇట్లాంటి ఏయో వస్తాయి తమకు అనుకున్నారు. అది